హలో ఆల్! చైతన్య ఫుడ్ కోర్ట్. మోస్ట్‌లీ ఈ రెస్టారెంట్ పేరు కేపీహెచ్‌బీ జేఎన్‌టీయూ దగ్గరలో ఉండే వాళ్ళందరికీ తెలిసుంటుంది. చైతన్య ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్స్ వచ్చేసరికి నియర్ బై జేఎన్‌టీయూ దగ్గరైతే 2 ఉన్నాయి. ఒకటి ఫోరమ్ మాల్ దగ్గరలో ఉంటుంది. అక్కడ టిఫిన్స్ అండ్ మీల్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకోటొచ్చేసరికి నిజాంపేట్ జీపీఆర్ మల్టీప్లెక్స్‌లో ఉంది. సెకండ్ ఫ్లోర్. ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. నా ఫుడ్ రివ్యూ చూసేసేయండి. ఇదే నిజాంపేట్ జీపీఆర్ మల్టీప్లెక్స్ చూసారు కదా! అక్కడ చైతన్య ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ అనుంది. సో, ఒకరోజు ఈవినింగ్ మేమిలా వచ్చేసాము చైతన్య ఫుడ్ కోర్ట్‌కి. అండ్ మనం వెళ్ళాలి అంటే లిఫ్ట్ ఉంటుంది. కొంచెం జీపీఆర్ మల్టీప్లెక్స్ సైడ్ బై వెళ్ళి మనం లిఫ్ట్‌లో వెళ్ళిపోవచ్చు సెకండ్ ఫ్లోర్‌కి. అంటే ఇప్పుడు మూవీస్ అవన్నీ ఉంటాయి కదా! థియేటర్స్ అదంతా ఉంది కాబట్టి ఇలా చాలా రష్‌గా ఉంటుంది. ఇంతకు ముందయితే చాలా రెగ్యులర్‌గా వెళ్తూ ఉండేవాళ్ళం చైతన్య ఫుడ్ కోర్ట్‌కి. బట్ ఈ మధ్య ఎందుకో కుదరట్లేదు. సో, ఈరోజు ఎళ్తున్నాం కదా! చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. చూసారు కదా! సెకండ్ ఫ్లోర్ అండ్ చైతన్య ఫుడ్ కోర్ట్ చాలా బావుంటుంది యాంబియన్స్ అంతా కూడా. రెస్టారెంట్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ రిసెప్షన్ అండ్ ఆల్సో వెయిటింగ్ రూమ్. సో, మాక్సిమం ఇక్కడ ఫోటోస్ దిగుతూ ఉంటాం అందరం వెళ్తే చైతన్య ఫుడ్ కోర్ట్. ఇక్కడ మంచిగా వెయిట్ చేయొచ్చు ఒకవేళ రష్‌గా ఉంటే. ఇది స్విగ్గీ డైనౌట్‌లో కూడా ఉంది. అప్ టు 30% ఆఫ్ ఆన్ యూర్ టోటల్ బిల్ అనమాట. మనం బుక్ చేసుకుంటే. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఈ రెస్టారెంట్ మాత్రం చాలా స్పేషియస్‌గా ఉంటుంది. చూసారు కదా! టేబుల్‌కి కూడా చాలా గ్యాప్ ఉంది. మనం ఫ్యామిలీతో ఈ రెస్టారెంట్‌కొస్తే మాత్రం చాలా ప్లెజెంట్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు. లైట్ మ్యూజిక్ ప్లే చేస్తా ఉంటారు. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంటుంది కదా! మనకు కొంచెం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి, మాట్లాడుకోవడానికి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడానికి బావుంటుంది ఈ ప్లేస్. మేము ఒక స్టార్టర్ తిని బిర్యానీ తిందామని ఫిక్స్ అయ్యొచ్చాము. బట్ రాంగానే పక్కన వాళ్ళ టేబుల్‌లో ఈ బటర్ నాన్ చూసేసరికి మళ్ళీ కొంచెం క్రేవింగ్ వచ్చిందనమాట. తినాలనిపించింది. అంత యమ్మీగా కనపడ్డాయన్నమాట బటర్ నాన్ అండ్ కర్రీ. సో, వెంటనే మేము కడాయి చికెన్ అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేశాము. సో, చూసారు కదా! చాలా హాట్‌గా తీసుకొచ్చారనమాట. సో, చికెన్ అండ్ బటర్ నాన్ మాత్రం చాలా యమ్మీగా ఉన్నాయి. చికెన్ అయితే చాలా టెండర్‌గా, చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. నేనైతే అది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పడం కూడా మర్చిపోయి తినేస్తున్నా అనమాట. తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఓకే అని చెప్తున్నాను. చాలా బావుంది టేస్ట్ అయితే. చూడండి ఎంత స్మూతీగా ఉందో బటర్ నాన్ అనేది అలా మంచిగా వచ్చేస్తుంది. సో, చాలా స్మూత్‌గా చాలా బావుందనమాట బటర్ నాన్ అయితే. అండ్ కర్రీ గ్రేవీ అది కూడా చాలా బావుంది. కడాయి చికెను సో, కొంచెం స్పైసీగానే ఉంది. బట్ మాకు బటర్ చికెను అవైతే అంత స్పైసీగా ఉండవు కదా! తీయగా ఉంటాయి నచ్చవు. సో, కడాయి చికెన్ ఆర్డర్ చేశామనమాట. చాలా బావుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ స్పెషల్ బోన్‌లెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాం. చైతన్య ఫుడ్ కోర్ట్‌లో ఇది మాత్రం సూపర్ ఉంటుంది. మేమైతే ఆర్డర్ చేసుకున్నా కూడా మాక్సిమం ఇదే రిపీట్ చేస్తూ ఉంటాము. చాలా బావుంటుంది ఈ బిర్యానీ టేస్ట్ అయితే. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు అక్కడికి వెళ్లి తింటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే హాట్‌గా సర్వ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసరికి 419. 2 మెంబర్స్‌కి క్వాంటిటీ మాత్రం చాలా బాగా వస్తుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 3 మెంబర్స్ కూడా తినేయొచ్చు. రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే వస్తుంది. ఎలాగో మనం స్టార్టర్ ఏదోకటి తీసుకుంటాం కాబట్టి ఈ బిర్యానీ 3 మెంబర్స్ మంచిగా తినేయొచ్చు. చికెన్ చూడండి మంచిగా కుక్ అయింది. ఎక్కువ స్పైసెస్ తినకుండా కొంచెం మీడియం స్పైసెస్‌తో మంచిగా తినాలి అనుకుంటే మాత్రం ఈ బిర్యానీ సూపర్ ఉంటుంది. సో, చూసారు కదా! టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. నేను ఎన్ని సార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నా ఫేవరెట్ డిష్ అనమాట ఈ చైతన్య ఫుడ్ కోర్ట్‌లో ఈ బిర్యానీ అనేది. పీసెస్ కూడా చూసారు కదా! చాలా ఎక్కువే వచ్చాయి. సో, ఒక 2, 3 మెంబర్స్‌కి చాలా హ్యాపీగా తినొచ్చనమాట. పీస్ చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. ఈ బిర్యానీ అయితే చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం గోంగూర గ్రేవీ కూడా ఇస్తూ ఉంటున్నారు కదా రెస్టారెంట్స్‌లో. సో, నాకలా అలవాటైపోయి నేను అడిగా అనమాట అక్కడ అన్నని గోంగూర ఉందా అని చెప్పి. సో, పాపం మా అన్న అయితే ఒక బౌల్‌లో గోంగూర గ్రేవీ తీసుకొచ్చారు. అండ్ నాకు బోనస్‌గా ఒక చికెన్ పీస్ కూడా వచ్చింది. సో, మనకి బోనస్ వస్తే ఏదైనా హ్యాపీగా ఉంటుంది కదా! సో, నేనైతే దిల్‌ఖుష్ అయిపోయాను. నాకు బిర్యానీలో గోంగూర కూడా చాలా ఇష్టమనమాట. సో, హ్యాపీగా తినేసాను నేను ఆ రోజైతే గోంగూరతో. ఆ గోంగూరలో చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికిందనమాట. చాలా యమ్మీగా ఉంది. పుల్లగా అనిపించింది పీసు. చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో, అది కూడా చెప్దాము టేస్ట్ ఎలా ఉందో అని చెప్పి ట్రై చేశాను. సూపర్ ఉందసలు టేస్ట్. మీరు హైదరాబాద్‌లో ఉండి నియర్ బై జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ చైతన్య ఫుడ్ కోర్ట్‌కి రండి. ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. మంచి తెలుగింటి రుచిని మీరిక్కడ ఆస్వాదించొచ్చు. ఫైనల్‌గా మా బిల్లొచ్చేసింది. సో, బటర్ చికెన్ వచ్చేసరికి రూ. 450 అండ్ బిర్యానీ వచ్చేసరికి రూ. 419. సో, ఒక రూ. 900లో ఇద్దరం మంచిగా ఫుడ్ తిన్నామనమాట. అండ్ ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ యాంబియన్స్ ఇంకొకసారి చూసేసేయండి. చూసారు కదా! టేబుల్స్ అవన్నీ కూడా ఎంత డిస్టెన్స్‌గా వెల్ మెయింటైన్డ్‌గా ఉన్నాయో.
మీలో ఎవరైనా ఆల్రెడీ చైతన్య ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్.